గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. మదనపల్లి నుండి సాంబశివరావు గారు పంపించారు. ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ ఇంటిని 6 నెలల పాటు మూసి ఉంచాలా, ఎందుకని తెలియచేయండి అని అడుగుతున్నారు. లోకంలో ఎక్కడైనా ఏ ఇంట్లో అయినా శుభకార్యం జరిగినట్టయితే ప్రధాన ద్వారం గుండా ప్రవేశించాలి ఇంట్లోకి, అది విధానం. అలాగే ఏదైనా జరగరాని అశుభమైనటువంటి విధానం జరిగితే, అంటే ఎవరో దురదృష్టవశాత్తు మరణించలాంటివి జరిగితే ప్రధాన ద్వారం గుండా బంధువుల్ని, మిత్రుల్ని, శ్రేయోభిలాషుల్ని ఎవ్వరినీ రానియకూడదు. వెనుక తలుపు నుంచి రావాలి వాడు. శ్రీమద్ రామాయణంలో భరతస్వామి తన తండ్రి అయినటువంటి దశరథ మహారాజు మరణించినప్పుడు రథసారథి స్వయంగా భరతుడు కూర్చున్నటువంటి రథాన్ని ఆ తూర్పు వైపు ఉన్నటువంటి ప్రధాన ద్వారం గుండా కాకుండా అలా వేగంగా వెళ్ళిపోతున్నాడు. ఏమిటిలా వెళ్ళిపోతున్నాడు అని ఆలోచించాడు భరతుడు. ద్వారేణ వైజయంతేన, వెనుకగా ఉండేటటువంటి ద్వారం పేరు వైజయంతం. ఆ వైజయంతం అనే పేరు కలిగిన పశ్చిమ ముఖద్వారం దగ్గర రథాన్ని ఆపి అయ్యా దిగండి అన్నట్టుగా ఎప్పుడైతే తాను దిగి చేతుల్ని కిందికి రావాల్సిందిగా సూచించాడో అర్థమైపోయింది భరతుడు. అసలు సరైనటువంటి విధానం ఏమిటంటే, దురదృష్టవశాత్తు ఎవరైనా మరణించినట్టయితే ప్రధాన ద్వారం గుండా కనిపించేలా ఉంచకూడదు. వెనుక వైపు ఉన్నటువంటి ద్వారం గుండా రప్పించాలి, వెనుక వైపు ద్వారం గుండానే పంపించాలి, వెనుక వైపు ద్వారంలో కనిపించేలానే ఆ వ్యక్తిని ఉంచాలి. సంస్కారాలన్నీ కూడా తర్వాత జరుగుతాయి. వీధి తలుపులు మూయబడడం, ముగ్గు ఏమాత్రం పెట్టకపోవడం, కనీసం కలాపి కూడా చల్లకపోవడం, ఇంటికి ఏవైనా శుభ తోరణాలు అంతకుముందు ఉండి ఉన్నట్టయితే వాటిని తొలగించడం, ఇవన్నీ కూడా చేయవలసింది ఈ సందర్భంలోనే. అలాంటి వ్యక్తి, ఏ వ్యక్తి అయినా ప్రధానమైనటువంటి గదిలో, అంటే ముఖ్యమైనటువంటి పడక గదిలో కానీ, లేదా ఇంటికి శంకుస్థాపనం జరిగినటువంటి ప్రత్యేకమైన ఒక ప్రదేశం ఉంటుంది. ఇంట్లో శంకుస్థాపన చేసి ఇల్లు కడతాం, అదిగో ఆ ప్రదేశంలో కానీ, గర్భ ఆలయం ఇంటికి సరిగ్గా మధ్య భాగం ఎక్కడైనా కానీ అన్నట్టయితే, అక్కడ మరణించినట్టయితే, అక్కడ చివరి శ్వాస తీసుకున్నట్టయితే ఖచ్చితంగా విడవలసిందే. ఇంత సమయం అని లెక్క ఉంటుంది. 2, ధనిష్ఠా పంచకం అని ఒకటి ఉంటుంది. అంటే ధనిష్ఠ దగ్గర నుంచి 5 నక్షత్రాలు, ధనిష్ఠ, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, 5 నక్షత్రాలు. ఈ 5 నక్షత్రాల్లో కానీ మరణించినట్టయితే ఆ వ్యక్తి ఏ గదిలో మరణించినా లేక ఎక్కడ మరణించినా ఇంటి యొక్క ప్రాంగణంలో ఖచ్చితంగా ఇంటిని విడిచిపెట్టాలి. ఏదో అశుభానికి సంబంధించిన సూచకమని. కాబట్టి మరణానికి సంబంధించిన విధానాన్ని గమనించాలి అంటే పూర్తిగా దాన్ని పట్టించుకోవాలి. అసలు మాకు ఈ నమ్మకమే లేదన్నటువంటి వాళ్ళకి 10 నమస్కారాలు, వాళ్ళ గురించి మనకు గొడవలేదు. ఉన్నది మాత్రం ఈ విధంగా చేసుకోవాలి తప్ప ప్రధాన ద్వారం తెరిచేసి అందరినీ రప్పించేసి కాఫీలు టీలు వాళ్ళకి ఇచ్చేసి వచ్చిన వాళ్ళు కూడా అక్కడి నుంచేదో ఇంటి నుంచి వచ్చి ఇక్కడ పెద్ద ఆకలేసిన వాళ్ళ టిఫిన్లు కాఫీలు పరమ ఘోరాతి ఘోరం నీచం, సరికాదది. అంచేత చేయవలసిన విధానం ప్రకారం చేయాలి. కాబట్టి ధనిష్ఠా పంచకాల్లో అంటే 5 నక్షత్రాలలో పోయినట్టయితే విడవాలి. వీళ్ళు ఈ ప్రదేశాల్లో ఇంట్లో కానీ పోయినట్లయితే వాళ్ళని, ఆ ఇంటిని కూడా అలా మూసివేయాలి. ప్రధాన ద్వారం గుండా మాత్రం చూపించనే కూడదు. వెనుక ద్వారంగా మాత్రమే ప్రవేశాన్ని చేయాలి. అక్కడి నుంచి కనిపించేలానే ఉంచాలి. ఇవి ఆ నియమాలను అలా పాటించాలి.